నమస్తే K24 న్యూస్ మానకొండూరు నియోజకవర్గం గండేర్వరం మండలం మాదాపూర్ గ్రామంలో ఈసారి జనరల్ రిజర్వేషన్ రావడంతో అన్ని వర్గాల అభ్యర్థులు సర్పంచ్ స్థానానికి బరిలోకి దిగారు। ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి మార్గం మల్లేశం మాట్లాడుతూ జనరల్ రిజర్వేషన్ వచ్చిన బీసీ ఎస్సీ ఎస్టీ అన్ని కులాల అభ్యర్థులు ముందుకు వచ్చి పోటీ చేస్తున్నారు, కానీ ఓసీ రెడ్డి వర్గం నుంచి ఎందుకు ఎవరు రాలేదు అని నేను ప్రశ్నించగా గ్రామంలోని రెడ్డి పెద్దలు చెప్పిన మాటలు నాకు మంచి స్ఫూర్తినిచ్చాయని ఆయన తెలిపారు। మన గ్రామానికి సేవ చేసే వ్యక్తి ఎవరైనా కావచ్చు, మంచివాడై సేవాభావం ఉంటే చాలు అని రెడ్డి వర్గం చెప్పిన తీరుకు అభినందనలు తెలిపారు। గ్రామ సమస్యలు తెలుసుకొని ప్రజలతో కలిసిమెలిసి పనిచేయాలనే ధ్యేయంతోనే తాను సర్పంచ్ పోటీ చేస్తున్నట్లు మార్గం మల్లేశం తెలిపారు। మానకొండూరు నియోజకవర్గంలోని గన్నేరువారం మండలం మాదాపూర్ గ్రామంలో ఉన్నాం। ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు వాడి వేడిగా రణరంగంగా మారడం జరిగింది। గతంలో అభ్యర్థులు ఇంటికి వెళ్ళినట్టయితే ఛాయ్ పోసి మీరు అన్నం తిని పొమ్మనే రోజులు ఉండేటి, కానీ ఇప్పటి కాలంలో మీరు ఏమిస్తారు, మీరు ఏం తాగిపిస్తారు అనే రోజులు వచ్చాయి। ఈ రోజులలో ఉన్న వాళ్ళకు లేని వాళ్ళకు మధ్య అలా పోరాటం జరుగుతుంది। మరి ఉన్న వాళ్ళు గెలుస్తారా లేని వాళ్ళు గెలుస్తారా అనే మాట పైకి మనం రావడం జరిగింది। ఈరోజు మాదాపురం గ్రామంలో రిజర్వేషన్ చూసుకున్నట్టయితే ఈ మాదాపురం గ్రామంలో అన్నగారు ఉన్నారు, ఇక్కడ మల్లేశం అన్న ఈ యొక్క గ్రామ పంచాయతీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది। మల్లేశన్న గారు, మీరు ఈ యొక్క గ్రామానికి ఏ ఉద్దేశపూర్వకంగా మీరు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయాలని వచ్చారు? నేను గత ఎమ్మెల్యే గారు గెలిచినప్పటి నుండి ఈ ఊరిలో ఎమ్మెల్యే గారు గెలిచినప్పటి నుండి ఈ ఊరిలో సెక్యూరిటీ మన ఇది స్పెషల్ ఆఫీసర్ పాలన వచ్చింది। అప్పటి నుండి నీళ్లు కానీ సిటిలైట్లు కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నట్టు సంతకం నుంచి ఫండ్స్ లేకుండా ఉన్నాయి కాబట్టి ఆ విధంగా నా జేబుకుంటూ పెట్టుకుంటూ డబ్బులు ఈ లైన్లు బ్లాక్ అయినా, బోర్వెల్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా, వైరింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏవి కానీ ఏదైనా ఉన్నా కూడా నేను దాని ముందు పడి నేను చేయించడం జరిగింది। ఇందులో జనరల్ రావడం జరిగింది, మాదాపూర్ విలేజ్కి జనరల్ రావడం జరిగింది। జనరల్లో అంటే ముందు వాడి చేపించడం అనేది జరిగింది అంటారు। అంటే ఎన్ని రోజుల నుండి చేపిస్తారు? దాదాపు ఎమ్మెల్యే 2 years అవుతుంది, దాదాపు 2 సంవత్సరాల నుండి। ఎందుకంటే ప్రభుత్వం ఎన్నికలు టైం అయిపోయినప్పుడు పెట్టలేక కాలయాపన చేయడం జరిగింది। ఆ కాలయాపన సందర్భంలో 2 సంవత్సరాలు ఈయన గ్రామానికి సేవలు అందించాను అని నేను చెప్పుకుంటూ వస్తుండు। అదే విధంగా ఇప్పుడు కూడా మాదాపూర్లో జనరల్ రావడం జరిగింది। జనరల్లో మన బీసీలు అనేటోళ్ళు దాదాపు ఇప్పుడు ఒక 20 years కింద బీసీ వచ్చింది, ఇప్పుడు జనరల్ వచ్చింది। జనరల్ వచ్చిన వాళ్ళు ఈ అందరి ప్రజల మేరకు ప్రజలు ఏమన్నారంటే మల్లేశం గారు మీరే ఉండండి అని ప్రజల మద్దతు కోరడంతోనే నేను నిలవడం జరిగింది, ముందుకు రావడం ప్రజాసేవ చేయడానికి కొరకు। ఇంకా మున్ముందు స్కూల్లో లైబ్రరీ పెట్టడం, మాదాపూర్ మహాలక్ష్మి పథకం కింద ప్రతి ఆడబిడ్డ పుట్టిన పాపకు 5,000 రూపాయలు డిపాజిట్ చేయడం, అది కూడా చేపిస్తాం। ఇంకా ముందు ఇది విద్య, వైద్యము, ఇది 3 నెలలకు ఒకసారి ఇది ఉచిత వైద్యం అది పెట్టడం, ఇవన్నీ ఇదే విధంగా ముందుకు నడుస్తుంటాం। ప్రజల మేరకు ఏ సౌకర్యాలు కావాలన్నా ఆ విధంగా ముందుకు వెళ్తుంటాం। ప్రజల సౌకర్యం మేరకు ఏది కావాలంటే అది చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు। అదేవిధంగా ఈ మాదాపూర్లో 20 సంవత్సరాల కింద బీసీ రావడం జరిగింది, అంతేనా? తిరిగి మళ్ళీ ఇప్పుడు ఏంటంటే జనరల్ రావడం జరిగింది। ఈ జనరల్ కేటగిరీలో ఎవరెవరు పోటీ చేస్తారు, ఏ వర్గానికి సంబంధించిన వాళ్ళ వ్యక్తులు ఉన్నారు? జనరల్లో బీసీ అభ్యర్థులని మార్గం మల్లేశం, నేను, మీరు బీసీ అని రామచంద్రరావు అని, బీసీ రామచంద్రరావు అని, ఎస్సీల దానిలో మ్యాదరి శ్రీనివాసు, ఎస్సీల దానిలో నవముల తార అని 4 నిలబడిన పోటీలో। బీసీలో జనరల్ కోటలో బీసీ వర్గానికి సంబంధించిన వాళ్ళు, ఎస్సీ వర్గానికి సంబంధించిన వాళ్ళు 4 అభ్యర్థులు ఈ మాదాపూర్లో నిలవడం జరిగింది। గతంలో పోయిన రిజర్వేషన్ చూసుకుంటే జనరల్ అయినప్పటికీ రెడ్డి వాళ్ళకి పోయింది, కానీ ఇప్పుడు ఈ రెడ్డి వాళ్ళు ఎన్ని కుటుంబాలు ఉంటాయినా రెడ్డి వాళ్ళు? దాదాపు 60-70 కుటుంబాలు ఉన్న ఈ గ్రామంలో రెడ్డి వర్గం వాళ్ళు ఇప్పుడు ఎందుకు పక్కకు జరగడం జరిగింది? లేక వాళ్ళు వేరే వాళ్ళకు మద్దతు ఇవ్వడానికి జరిగారా, లేకపోతే జనరల్లో ఎవరికి బీసీ వాళ్ళకు కూడా చాలా రోజుల తర్వాత బీసీ వాళ్ళకి రాలేదు కాబట్టి ఇప్పుడు జనరల్ బీసీ వాళ్ళకి అప్పచెప్పామనే ఆలోచనకు వచ్చారా? అదే విధంగా ఇప్పుడు జనరల్ రావడంలో బీసీ వాళ్ళకి ఏంటంటే ఇంతకుముందు 20 years కింద వచ్చింది కదా, వాళ్ళకు కూడా ఒక్కసారి అవకాశం కల్పిద్దాం, మార్పు అనేది రావాలన్నట్టుగా
ప్రజల మేరకు నన్ను తెలియజేయడం జరిగింది అనుకోవచ్చు. ఎందుకంటే చూసుకున్నప్పటికీ జనరల్ వచ్చినా అయితే ఖచ్చితంగా రెడ్డి వర్గం వాళ్ళు బీసీ ఓసీ వాళ్ళు ఉండాలనే ఆలోచనలో రకరకాల ఆలోచనలు వస్తాయి. కానీ ఇది ఒక గ్రామంలో వేరే విధంగా ఆలోచన తీసుకోవడం జరిగింది. 20 సంవత్సరాల కిందట బీసీ రావడం జరిగింది. ఇప్పుడు జనరల్ వచ్చింది కాబట్టి ఈ బీసీ వాళ్ళకు వదిలేస్తాం, బీసీ వాళ్ళు వాళ్ళు అభివృద్ధిలో కానీ కార్యక్రమంలో కానీ మలేషియా ముందు ఉన్నాడు కాబట్టి మలేషియా మీద కొంచెం బీసీ వర్గం ఓసీ వర్గం వాళ్ళు కూడా అనుకున్నట్టు ఒక మాట చెప్పడం జరుగుతుంది. ఇంతకుముందుకు ఉన్న ఓసీ జనరల్ కేటగిరీలో ఓసీ గెలిచారు, వాళ్ళు ఏమైనా అభివృద్ధి గ్రామానికి చేయడం జరిగిందా? వాళ్ళు కూడా మామూలుగా చేశారు, ఇంతో చేశారు. అది అంతా మేము చేయలేదని కూడా అనకూడదు, వాళ్ళు కూడా చేశారు. అందులో భాగంగా ఇంకా కూడా నేను ముందుకెళ్ళి ఇంకా చేయాలి, ఊరుకు అభివృద్ధి చేయాలని ముందుతో వచ్చింది. ఒక డబ్బులు పంపిణీ చేసుకుంటూ అధికారము చేర్చుకోవాలనే ఆలోచన ఉన్నారు. అంటే మీరు ఆ విధంగా పోతారా, లేకపోతే ప్రజలను మనసులను గెలుచుకొని ఏం డబ్బులు మందు పంచకుండా గెలవాలనుకుంటున్నాను? నేను ప్రజల మనసులో గెలుచుకోవడం ఉంటుంది అంతే. నేను మద్యము డబ్బు అలాంటిది ఏముండదు, ప్రజల మద్దతుతోనే. ఓకే, ఈరోజు మాదాపురం గ్రామంలో ప్రజల మద్దతుతోటి మందు కానీ డబ్బు కానీ దూరం పెట్టి ప్రజల మద్దతు గెలవాలనే ఈ మార్గం మల్లేశం